నమస్కారం. ఈరోజు 3-4 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు విన్నమాలకి హెడ్ క్వార్టర్ ఇక్కడ మేమందరం కలిసి మాజీ ఎంపీటీసీ సేనయ్య కావచ్చు, అదేవిధంగా బాబాయ్ కావచ్చు, అదేవిధంగా కాజే శేఖర్ గారు కావచ్చు, అదేవిధంగా దినేష్, ఇక్కడికి వచ్చిన సాయి, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడు గుడ్డ నీడు అని చెప్పేసి నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఏ పని చేసినా కానీ ఒక సంచలనంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన వరాలు అందిస్తూ వచ్చడం జరిగింది. ఆ రోజు ఆడబిడ్డలకి ఆస్తులో సమాన హక్కు కల్పించిన ఎన్టీ రామారావు గారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు పెన్షన్ని 30 రూపాయలతో స్టార్ట్ చేస్తే ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యాన్ని ఇచ్చాం. ఈరోజు కూడా బ్రహ్మాండంగా 3 పూట్ల అన్నం తింటున్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పుణ్యమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ని సైబరాబాద్ లాగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు రాజధాని లేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేకపోతే మనకు ఏకైక రాజధాని అని చెప్పి అమరావతి అని చెప్పి ఈరోజు అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసి శాశ్వత రాజధాని మనకు అమరావతి అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారంటే ఒక తెలుగుదేశం పార్టీ అయితేనే ఏదైనా నికాసైన అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయగలిగేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఈరోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాటకి కట్టుబడి ఈరోజు గూగుల్ సంస్థ కావచ్చు, అనేకమైన ఈరోజు ఉక్కు పరిశ్రమ, ఎన్నో సంస్థల్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే అది నారా లోకేష్ గారు మొహం చూసాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మన సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనకు మేనగూరు సెజ్జలో కూడా ఈరోజు 20 నెలల కాలంలోనే 5 కంపెనీలు రూపకల్పనను అభివృద్ధి జరుగుతున్నాయంటే అది నెలవల విజయశ్రీ గారి పుణ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. అదేవిధంగా ఈరోజు దేశంలోనే ఎక్కడా లేనటువంటి 1 కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందారంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ పార్టీలో పనిచేస్తూ క్రియాశీలకంగా ఉంటున్న నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కంపల్సరిగా మన నియోజకవర్గ నెలవల విజయశ్రీ గారు ఇంకా కూడా దినదిన అభివృద్ధి చేస్తూ ఇక్కడున్న యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా మనకి ఏం కావాలన్నా మనకు అందుబాటులో ఉంటూ ఆమె సేవలు మనకందరూ కూడా అందిస్తూ కూడా ఈరోజు సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెలవల విజయశ్రీ గారు ఇంకొక 2 టర్ములు ఆమె ఉండి మన సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ జిందాబాద్.